ఇక్కడ సిగ్నేచర్ అనే ఉన్న దగ్గర సిగ్నేచర్ ఎంటర్ చేసేసి కింద నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత జర్రు మని లోడ్ అవుతుంది, మీ సిగ్నేచర్ ఫెయిల్ అయింది అని చెప్తుంది. అరే ఇట్లా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మళ్ళా గదే పే చేస్తుంది. ఇట్లాంటి తలకే నొప్పితోనైతే నాకు ఎంత మంది కాంటాక్ట్ అనేది మాత్రం ఇక నేనైతే లెక్క చెప్పను. బొచ్చ మంది వచ్చేసిళ్ళు ఇట్లా ఫెయిల్ అవడు ఇంతకు మించి క్రిటికల్ గా ఉన్న వాళ్ళ అకౌంట్ ని కూడా మనం అయితే జస్ట్ 5 నిమిషాలల్లా సిగ్నేచర్ వెరిఫికేషన్ ప్రాబ్లం అయితే సింపుల్ గా సాల్వ్ చేసినాం. ఇట్లాంటి పెద్ద తలకే నొప్పులన్నీ కూడా మీకు సింపుల్ గా చిటికేలు అయిపోవాలంటే ఏముందిలా మన వీడియోని ఫాలో కావాలి. టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా బోల్బొచ్చులు అన్ని కూడా వస్తూనే ఉంటాయి. మరి అవన్నీ తెలుసుకుంటేనే కదా మీరు కూడా మీ సోషల్ మీడియాలో పైసలు సంపాదించేది. ఇక ముచ్చట్లన్నీ తర్వాత ఒకదాని ఎంబడి ఒకటి వస్తూనే ఉంటది. కాబట్టి గసుంటి ముచ్చట్లన్నీ మిస్ కావద్దంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, శ్రీలత టెక్ ఇన్ తెలుగు. సరేనా? ఇక మంచిగానైతే ముచ్చటైతే ఇల్లు నిజంగా నేనైతే చెప్తున్నా, మీరు ఎక్కడ కానీ జర నిమ్మలా ఉంది కదా అని స్కిప్ చేసిన అనుకోండి, అస్సలైన ముచ్చట స్కిప్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎంతసేపు ట్రై చేసినా కూడా మీకు ఈ సిగ్నేచర్ అనేది కాదు. ఇప్పుడు ఈ వీడియోలో చూడాలి, ఇక్కడనైతే నేను 1.5 నిమిషం నేను కష్టపడుతూనే ఉన్నా, గైనా కూడా కాలేదు. మళ్ళీ దాని తర్వాత సీదా సాఫ్గా సిగ్నేచర్ ఎంటర్ చేసేసిన సింగిల్ షాట్ లో మళ్ళీ లేట్ కాకుండా సిగ్నేచర్ అయితే అయిపోయింది. ఇదంతా దేనికి అనుకుంటున్నారు? ఫేస్బుక్ లో పైసలు రావాలంటే పేఅవుట్ అకౌంట్ లా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం బరాబర్ ఇవ్వాలి. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మనకి కాదు. మరి అందులో ఎక్కడెక్కడ మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటది, మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా ముందుకు పోతలేదు అంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి అనే ముచ్చట్లన్నీ కూడా మీకు వివరంగా చెప్తాం, మంచిగా తెలుసుకోండి. సరేనా? ఇక వెల్కమ్ టు శ్రీలత టెక్ ఇన్ తెలుగు. నేనైతే ఎరికే కదా, నా పేరు శ్రీలత. ఇక లేట్ చేయకుండా ముందుగానైతే మనము ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సంగతి ఏంది అనేది అయితే మనమైతే చూద్దాం. ఇక ఫస్ట్ ఎవరికైనా సరే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఫేస్బుక్ లో ఏదైనా ఒక మానిటైజేషన్ అయితే అయి ఉండాలి. అంటే స్టారో, ఇన్స్టామాడో, యాడ్స్ ఆన్ రీల్స్, బోనస్ ప్రోగ్రామో, లైవ్ యాడ్స్, యాడ్స్ ఆన్ రీల్స్, గిట్లా ఏ మానిటైజేషన్ అయినా సరే కంటిన్యూషన్ లో మనకు గిట్లా పేఅవుట్ అకౌంట్ సెటప్ చేసుకోమంటది. ఒక్కసారి మీరు సెటప్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత మానిటైజేషన్ అయినప్పుడు గదే పేఅవుట్ అకౌంట్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి మళ్ళీ ఇదే పద్ధతిని మళ్ళీ చేసుకుంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ అనేది ఇచ్చుకుంటూ పోవాలి. అదంతా కాబట్టి ఫస్ట్ టైం మనం ఇచ్చేటప్పుడు మనది కరెక్ట్ అయిన బ్యాంక్ ఇచ్చినాం అనుకోండి, ఇక మళ్ళీ ఇవ్వాల్సిన అక్కర లేకుండా ప్రాబ్లం లేకుండా దిల్ ఖుషి ఉండొచ్చు. మనం పైసలు అనేది సంపాదించుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు. ఇక ముందుగా అయితే వీళ్ళ అకౌంట్ అయితే మనకు ఇయ్యడం కూడా ఇదే ప్రాబ్లమ్ తో మనకి ఇచ్చిళ్ళు. వాళ్ళకి సిగ్నేచర్ ఎంత తలకే బదులు కొట్టుకున్నా కూడా వాళ్ళకి అయితే లేదు. ఇక మా వల్లనైతే ఈ పని అయితే లేదు, అవ్వజర నువ్వే చేయనుడితోనే ఇక మనమైతే ముందుగా అయితే అకౌంట్ అయితే తీసుకున్నాం. ఇక తీసుకొని ఇక్కడ పేఅవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుడుతోనే ఇక్కడ ఎర్రగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వండి అని చూపిస్తుంది. ఈ యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసుకోగానే మనకైతే తర్వాత పేజ్ అనేది ఇట్లా లోడింగ్ అనేది అయ్యి ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటది. ఇక దీనికంటే ముందుగా మీకు రావడానికంటే ముందు మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే అకౌంట్ నెంబరు, పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు కదా. వాటి తర్వాతనే మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇక గాముచ్చట ఏందనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఇక్కడనైతే మనకు వేరే సైట్ లో పోతుంది కదా, అక్కడ మనం ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అనాలి. కంటిన్యూ అన్న తర్వాత మనకి ముందుగా స్టెప్ అనేది ఇట్లా గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత పైన ఇండివిజువల్ అనేది మనం అకౌంట్ టైప్ ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అనేది అట్లనే ఉంటది, దాని గురించి ఫీకర్ లేదు. కానీ రెండో ఆప్షన్ ఉంది కదా, రెండో ఆప్షన్ దగ్గర మనం యుఎస్ సిటిజన్ అని అడుగుతుంది, మనం కాదు కదా. కాబట్టి నో అనే దాంట్లో ఒక టిక్ మార్క్ అయితే చేయాలి. దాని తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. ఇదేంటిది, మనకేమన్నా పేమెంట్ వచ్చే దాంట్లో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా కలుస్తారా అని అంటే గది కూడా నో అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని నెక్స్ట్ అనగానే ఇక్కడ మన అకౌంట్ ఉన్న పూర్తి పేరు రాయమంటది. అకౌంట్ ఉన్న పూర్తి పేరు అంటే ఫేస్బుక్ లో రాశారు. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చింది కదా, మీ పాన్ కార్డు కూడా ఇచ్చింది కదా, గల పేరైతే ఎట్లున్నదో గట్ల పేరు అనేది ఇక్కడ బరాబర్ రాయాలి. గట్లనే కింద మన కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక మీరందరూ చూసేది ఇండియా నుంచి కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక కింద ఆల్రెడీ పాన్ కార్డు మనం ఇచ్చినాం కాబట్టి ఇక నెంబర్ ఇక్కడ కూడా కనబడుతుంది. కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే మంచిగా అయితే చూసుకోవాలి. ఇక దాని తర్వాత ఇవన్నీ మంచిగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ బాక్స్ లో ఐ హ్యావ్ ఏ యూఎస్ టిన్ అనే దాంట్లో మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు, అసలు దాని గురించి అవసరం లేదు. ఇక మీకు అంతగా దాని గురించి కావాలంటే నేను తర్వాత వీడియోలో అది ఏంటి అనేది అయితే మీకు చెప్తా. కానీ ఇప్పటికైతే మన పేరు, మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మన పాన్ కార్డ్ నెంబర్ చక్కగా ఉందా లేదా, పాన్ కార్డ్ పక్కకు పెట్టుకొని చూసుకోవాలి. ఒక్క నెంబర్ మిస్ అయినా కూడా
ఇక అవి పేమెంట్ రాకుండా అక్కడనే ఉండిపోతాయి, మనం కష్టపడి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ అనగానే మనం ఇంతకు ముందుకి ఇచ్చిన అడ్రస్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఇవన్నీ మనం నింపొచ్చిన తర్వాతనే సిగ్నేచర్ పోతుంది కదా, మళ్ళీ అవే డీటెయిల్స్ కరెక్ట్ అయినా ఏమైనా తీసేసుకుంటావా, మళ్ళీ కొత్తగా ఏమైనా యాడ్ చేసుకుంటావా అని అడుగుతూ ఉంటది. మనం అన్ని బరాబర్ ఇచ్చేసి ఉంటాం కాబట్టి నెక్స్ట్ అనుకుంటూ పోవాలి. కంట్రీ ఎక్కడన్నా మిస్ అయిపోయిందో అనేది మాత్రం చూసుకోవాలి. కంట్రీ దగ్గర మనం ఏమి ఇవ్వకుండా ఉన్నాం అనుకో, ఈ ఫేస్బుక్ ఏం చేస్తుందంటే ఎక్కడో అడ్రస్ పెడుతుంది. దానివల్ల మనకి మానిటేషన్స్ ఏవి ఉండవు, లేదంటే మన బ్యాంక్ అనేది దీనికి యాడ్ కాదు. అంతా తలకాయ నొప్పి కలిగం బిల్గం అయిపోతాయి. కాబట్టి లైన్ వైజ్ గా చూసుకుంటూ పోవాలి. ఇక గట్ల శివరాఖరికి వచ్చిన తర్వాత మనకు లాస్ట్ కు సిగ్నేచర్ వెరిఫికేషన్ అనే ఒక పేజీ వస్తుంది. ఇక్కడ మనము సంతకం అనేది చేయాలి. మన సంతకం ఏలుముద్ర ఎట్లా చేస్తాము, ఏలుముద్ర మనకి చేయడానికి ఇక్కడ వీల్లేదు కాబట్టి మన పేరు అనేది రాయాలి. పేరు రాసాలంటే వాళ్ళ పెన్ను బట్టి రాసుడు కాదు, మన పేర్లు లెటర్స్ ఎట్లున్నాయి, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా ఏబిసిడీలు, అవి అది ఎట్లున్నది అనేది ఇక్కడ చూసి రాయాలి. ఇక గీడ చూడండి, నేను పేరు అంతా బరాబరి ఎంటర్ చేసినా కూడా మనకైతే పేరు అసలే ఓకే అయితే లేదు. మీరు గమనించాలి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇక్కడ నేను కావాలనే తప్పుగా మీరు ఎట్లా అయితే ఎంటర్ చేస్తారో గట్లనే నేను కూడా ఎంటర్ చేస్తున్నా. కామాలు పెడుతున్నా, పులి స్టాప్లు పెడుతున్నా, మధ్యలో ప్లేస్ ఇస్తున్నా, అదే స్పేస్ అంటారు కదా, స్పేస్ ఇస్తున్నా, స్పేస్ తీసేస్తున్నా, క్యాపిటల్ పెడుతున్నా, స్మాల్ లెటర్స్ పెడుతున్నా. ఎన్ని తీర్ల తిప్పి కొట్టినా కూడా ఈ సిగ్నేచర్ అనేది మాత్రం సాల్వ్ అయితే లేదు. అసలు ఎందుకు అయితే లేదు, మనం చేసిన మిస్టేక్ ఎక్కడ ఉంది అనేది మీకు ఏమన్నరికైనా అర్థం కాకపోతే మంచిగా ఇంట్లో ఇక్కడ మనం సిగ్నేచర్ చేసేది ఎట్లుండాలంటే, గిందాక మనం అకౌంట్ ఫుల్ పేరు అని అన్నాం కదా, గా పేరు మనం అయితే ఎట్లా రాసినామో గట్లనే ఇక్కడ కూడా గదే పేరు రాయాలి. అక్కడ మనం జాగా వదిలిపెట్టినామా లేదా, కామాలు పులి స్టాప్లు ఏమైనా రాసినామా లేదా, అక్కడ కరెక్ట్ ఉన్న నేమే మనం ఇక్కడ కూడా కరెక్ట్ రాసి నెక్స్ట్ అన్నామంటే మనకు సిగ్నేచర్ అనేది ఓకే అవుతుంది. చాలా మంది అది తెలియక ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉన్న పేర్లు రాసుకుంటూ పోతారు. రెడ్డి అనేది మళ్ళీ వస్తుంది, ఇంటి పేరు అనేది మళ్ళీ వస్తుంది. కొన్నిసార్లు మిడిల్ గా పేరు కుమార్ అనేది 3 సార్లు వేసుకుంటారు. ఇట్లా తిక్కమక్కలు పెట్టి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక సిగ్నేచర్ అనేది వాళ్ళకి కాదు. గట్లా కాకుండా మనం అకౌంట్ పూర్తి పేరు అన్నప్పుడు ఏమైతే ఇచ్చినామో గదే పేరు అనేది మనం ఇవ్వాలి. ఇక చూడలే, నేనైతే మళ్ళీ కూడా మీకోసం అయితే ఇందాక ఇచ్చిన మిస్టేక్స్ అన్ని కూడా ఒడగొట్టుకొని మళ్ళీ కరెక్ట్ గా పేరు ఇచ్చి ఆ పైన బాక్స్ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ అనే కానీ చూడండి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ రివ్యూ ఇస్ సబ్మిట్. ఇక్కడ పైన బాక్సులు అన్ని కూడా మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. కింది వరకు స్క్రోల్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని అడుగుతుంది. ఓకే అనగానే అన్ని కరెక్ట్ ఉన్నాయని మీకు అనిపిస్తే డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే గంత సీదా సాఫ్ మన బ్యాంక్ అకౌంట్, మన పాన్ కార్డ్ డీటెయిల్స్, అలాగే మన పేఅవుట్ అకౌంట్ అన్ని కూడా మనం ఫేస్బుక్ కు ఇచ్చేసినాం అన్నట్టు. ఇక దీని తర్వాత మనకి మళ్ళీ ఏం అడిగేది, ఇక నువ్వు ఫేస్బుక్ లో $100 అయినాయి అంటే నువ్వు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినావో దానికి కథ యాడ్ అయిపోతూ ఉంటే మనం ఇంటి దగ్గర ఉండి తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇక తలకాయ నొప్పి లేకుండా మంచిగా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదే తలకాయ నొప్పితో ఉంటే సీదా సాఫ్ గా మన వీడియోని షేర్ చేయాలి, చూస్తారు, వాళ్ళే మంచిగా చేసుకుంటారు. మరి వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకూడదు. మంచిగా అర్థమైంది కదా.